హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి సేమియా పాలైస్ ఫ్రెండ్స్. ఈ సేమియా పాలైస్ని ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా, ఎంతో హైజీనిక్గా, ఎంతో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దామా. మన సేమియా పాలైస్కి కావాల్సిన పదార్థాలు: ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ సేమియాలను తీసుకోవాలి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార, 3 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్, ఒక 2 కప్పులంతా చిక్కటి పాలను తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. మన సేమియా పాలైస్ తయారు చేయడం కోసం ముందుగా ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న సేమియాలను వేసి కాస్త దూరగా అంటే కాస్త గోల్డెన్ కలర్ వచ్చేలాగా, సేమియాలో ఉండే పచ్చిదనం పోయేలాగా ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు డైరెక్ట్గా ఈ ప్యాన్లోకి మనం 2 కప్పులంతా పాలని యాడ్ చేసుకుందాం. 2 కప్పులు అంటే ఒక అర లీటర్ వరకు పాలను తీసుకుని చక్కగా ఈ సేమియా అనేది ఇందులో కాస్త పలుకుండేటట్టుగా ఉడికేలాగా ఉడికించుకుందాం. సేమియా అనేది ఉడికేపు మనం తీసుకున్న మిల్క్ పౌడర్ అండ్ షుగర్ 2 కలిపి కాస్త ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఈ విధంగా సేమియా కాస్త ఉడికి పలుకున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మిల్క్ పౌడర్ అండ్ షుగర్ 2 కలిపి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని లమ్స్ ఏవి లేకుండా చక్కగా ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. సేమియా అనేది కాస్త పలుకుండేటట్టుగానే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్, మరీ మెత్తగా ఉడికించకూడదు. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కాస్త యాలకుల పొడిని కానీ లేదంటే వెనిలా ఎసెన్స్ని కానీ ఈ విధంగా వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేసుకుంటే మరీ మంచిది ఫ్రెండ్స్. మన చిన్నప్పటి ఫ్లేవర్ అదే కదా ఫ్రెండ్స్. ఈ వెనిలా ఎసెన్స్లు అవి మనకు తెలియవు కదా. ఇలా వేసుకున్నాక పూర్తిగా చల్లారేలాగా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని. చూస్తున్నారు కదా, పైన మీగడ అనేది పేరుకోకుండా ఈ విధంగా కలుపుకుంటూ ప్యాన్ వేసుకుని చక్కగా చల్లార్చుకోవాలి. మీగడ పాము అవ్వకూడదు. పూర్తిగా చల్లారాక మన సేమియా పాలైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. మన సేమియా పుల్లైస్ మిశ్రమం మొత్తం బాగా చల్లారిపోయింది. బాగా చల్లారిపోయాక ఈ విధంగా మీ దగ్గర ఐస్ మౌల్స్ ఉంటే వాటిలో వేసుకోవచ్చు, లేదంటే స్టీల్ గ్లాసెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, స్టీల్ గ్లాసెస్లో వేసి కూడా ఈ పాలైస్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి మౌల్సే ఉండాలేమో ప్రిపేర్ చేసుకోవడానికి అనే ఆలోచన వద్దు ఫ్రెండ్స్. ఇంట్లోనే ఈజీగా పిల్లలు ఏదైనా చల్లగా అడిగినప్పుడు ఇంట్లో సేమియా, పాలు, షుగర్ అన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటితో ఈ విధంగా హైజీనిక్గా తయారు చేసి ఇవ్వచ్చు. ఇలా పూర్తిగా ఫిల్ చేసుకుని పైన క్యాప్స్ పెట్టుకుని ఒక 9 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ ఫ్రీజర్లో పెట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు చక్కగా మన సేమియా పాలైస్ అనేది ఎంతో టేస్టీగా రెడీ అవుతుంది. ఈ విధంగా పూర్తిగా ఓవర్ నైట్ నేను పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మన సేమియా పాలైస్ ఏ విధంగా రెడీ అయిందో చూద్దామా. ఒక గ్లాసులో వాటర్ తీసుకొని కాస్త డిప్ చేసి తీసుకోవాలి. అప్పుడు ఈజీగా ఈ విధంగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో కదా. అస్సలు ఏమీ అంటుకోకుండా వచ్చింది కదా. ఏమీ వేయలేదు, మనం 3 ఇంగ్రీడియంట్స్తో ఎంతో చక్కగా సేమియా పాలైస్ని ఇంట్లోనే తయారు చేసుకున్నాం కదా. పిల్లలు ఈ ఎండకి ఏమైనా చల్లగా కావాలని అడిగినప్పుడు ఈ విధంగా చేసి ఇవ్వండి ఫ్రెండ్స్. బయట దొరికే వాటి వైపు అస్సలు పరిగెట్టరు. ఇప్పుడు దీన్ని అందరికీ ఒక్కొక్కటి ఇచ్చి సర్వ్ చేసుకున్నామంటే అందరూ ఎంతో చక్కగా కూల్గా ఈ హాట్ సమ్మర్లో ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మీరు కూడా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, చేసి మేము డెఫినెట్గా అప్లోడ్ చేస్తాం. ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం.